హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఈరోజు వీడియో అనుకుంటున్నారా? ఏం లేదండి, మా స్టెర్లిన్ స్మిత్ని అయితే ఒక టాలెంట్ టెస్ట్ అయితే రాయడానికి అయితే తీసుకొచ్చిన సంస్కృతి స్కూల్కి. ఇక్కడైతే రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. క్లాసుల వైజ్గా రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళకి నేనైతే మా స్టెర్లిన్ స్మిత్ని రిజిస్ట్రేషన్ అయితే చేయిస్తున్నాను తన పేరు మీద. ఇది చూడండి, చాలామంది అయితే వచ్చారనమాట. ఇది స్కాలర్షిప్ టెస్ట్ అనమాట. ఈ స్కూల్లో వాళ్ళు పెడుతున్నారు. ఈ స్కూల్లో ఎవరైతే ఫస్ట్, సెకండ్ వస్తారో వాళ్ళకి ఫ్రీగా స్కాలర్షిప్ వస్తుందన్నమాట. ట్యూషన్కి సంబంధించిన స్కాలర్షిప్ అని చెప్పారు. నేనైతే మా వాడికి టిఫిన్ అయితే పెట్టకుండా తీసుకొచ్చాను. అందుకే వస్తూ టిఫిన్ అయితే కొనుక్కొని వచ్చానమాట. టిఫిన్ అయితే పెడుతున్నాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళకి సపరేట్గా ఒక క్యాంపస్లోకి వెళ్ళమని అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారనమాట. నేనైతే టిఫిన్ పెట్టేసి మా స్టెర్లిన్ స్మిత్ని ఆ పక్కన ఉన్నటువంటి క్యాంపస్లోకి అయితే తీసుకొచ్చేసాను. ఇక్కడ అందరినీ క్యూలో అయితే పంపిస్తున్నారు. అక్కడ ఆ స్కూల్ టీచర్సే క్యూలో నిలబెట్టి అయితే పంపిస్తున్నారనమాట. చూడండి, పేరెంట్స్ పక్కన ఉంటే సరిపోతుందని చెప్పేసి వాళ్ళే పిల్లల్ని అయితే క్యూలో అయితే పంపిస్తున్నారు ఒక్కొక్కరిని. మాతో అయితే 11:30కి వచ్చేయండి మేడం, అప్పుడైతే తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఈ ఎగ్జామ్ రాయడానికి అన్ని స్కూల్స్ వాళ్ళు వెళ్ళి రాయొచ్చు అనమాట. వాళ్ళందరికీ ఫ్రీగా ఆ స్కూల్ వాళ్ళే బస్సులు అయితే అరేంజ్ చేశారనమాట. విలేజెస్లో వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి విలేజెస్కి వెళ్ళేసి బస్సులో పిల్లల్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడైతే ఎగ్జామ్ అయితే అయిపోయింది, 11:30 అయిపోయింది. ఎగ్జామ్ అయిపోగానే నేనైతే వెళ్ళి మా అబ్బాయిని అయితే తీసుకొచ్చాను. పర్లేదండి, ఈ స్కూల్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ టీచర్స్ పిల్లల పేరెంట్స్ వచ్చారా లేదని చెక్ చేసి మాత్రమే ఆ పేరెంట్స్తో అయితే ఇచ్చి పంపుతున్నారు. నేను వెళ్ళి మా అబ్బాయి అని చెప్పేసి మా అబ్బాయిని అయితే తీసుకొని వస్తున్నాను. మా వాడైతే, మమ్మీ నాకు బిస్కెట్స్ ఇచ్చారు, ఎగ్జామ్ అయిపోగానే ఒక జ్యూస్ కూడా ఇచ్చారు మమ్మీ, నేను సగం తాగాను అని నాతో చెప్పాడు. ఎగ్జామ్ ఎలా రాసావంటే బాగా రాశాను, కాకపోతే తెలుగు పేపర్ అయితే రాయొద్దని చెప్పారు అక్కడ ఉన్నటువంటి మిస్సు. ఆ పేపర్ అయితే నేను రాయలేదు మమ్మీ, ఇగో నేను తెచ్చినాను కొంత జ్యూస్, నేను తాగేసి సగం నీకు తీసుకొచ్చాను, నువ్వు తాగని చెప్పేసి అయితే ఈ ఫ్రూట్ జ్యూస్ అయితే నాకు ఇచ్చేసాడు. నేనైతే తాగేసాను. చూడండి, చాలామంది అయితే ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ అయితే రాస్తున్నారనమాట. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి గిఫ్ట్స్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళకి. నెక్స్ట్